వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడు ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయం. ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ దేవుడిస్తున్నటువంటి మాట. మనకెన్నో నిందల అవమానాలు వస్తూ ఉంటాయి ప్రియులారా. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఎలిజబెత్ గర్భవతి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేటకై దేవుడు నన్ను కనికరించెను అంటా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజముగా మనుషులలో మన మీద ఉన్నటువంటి అవమానమును నిందను తీసివేయటకై దేవుడు కనికరం మన మీద చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలనాడు ఎలిజబెత్ అమ్మ అవమానమును కొట్టివేసినటువంటి దేవుడు ఈ శుభదినాన మన జీవితాల్లో ఉన్నటువంటి అవమానమును కొట్టివేయడానికి దేవుడు పూనుకొని ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో అవమానం వచ్చి ఈ అవమానం ఎప్పుడు తీరిపోతుందా అని మనం భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, టెన్షన్ పడిపోతూ ఉంటాం. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా. అందుకే మన మీద ఉన్నటువంటి నిందలు, ఎలిజబెత్ అమ్మకు గర్భఫలం లేదని ఆమె గొడ్రాలుగా పిలువబడుతూ అవమానించబడతా ఉన్నది ప్రియులారా. అయితే మన జీవితాల్లో జాబు రాలేదని అవమానపడుతున్నవేమో, రోగంతో ఉన్నావని అవమానిస్తూ ఉన్నారేమో, కరువుతో ఉన్నావని జనులు నిన్ను అవమానిస్తూ ఉన్నారేమో, లేక అప్పుల్లో ఉన్నావని, కేసుల్లో ఉన్నావని అవమానిస్తూ ఉన్నారేమో, ఇల్లు లేదని, పొలం లేదని అవమానిస్తూ ఉన్నారేమో, ఇంకా మ్యారేజ్ కాలేదని అవమానిస్తూ ఉన్నారేమో, ఇంకా ఎన్ని రకాలుగా నువ్వు అవమానం చేయబడుతూ ఉన్నావు. అయితే అలనాడు భక్తురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ అవమానమును తీర్చిన దేవుడు ఈ శుభదినాన నీ అవమానమును కూడా దేవుడు తీర్చబోతున్నానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు అవమానమును తీర్చిన తర్వాత, దేవుడు నిందను కొట్టివేసిన తర్వాత, దేవుడు కరువును కొట్టివేసిన తర్వాత, దేవుడు కేసును కొట్టివేసిన తర్వాత, దేవుడు శత్రువులను తొలగించిన తర్వాత ఇక నీకు అడ్డుగా వచ్చు వారు ఎవరు ఉండరు ప్రియులారా. అందుకే దేవుడు అన్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధము వర్ధిల్లదని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే దేవుడు అక్కడ అంటూ ఉన్నాడు, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము. ఏది అవమానమని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావో ఆ అవమానాన్ని తలంచొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడే అవమానమును తలంచొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ అవమానమునకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే అవమానమును తలంచొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలిజబెత్ అమ్మ అవమానమును కొట్టివేసిన దేవుడు నీ అవమానమును కూడా, నువ్వు పొందినటువంటి నిందను కూడా, నువ్వు పొందినటువంటి హేళన మాటలను కూడా, నువ్వు పొందినటువంటి ప్రతి విధమైనటువంటి అవమానాన్ని అంతటిని కూడా దేవుడు తుడిచివేసి గొప్ప ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎలిజబెత్ అమ్మ అవమానమును తీర్చిన దేవుడు, ఎలిజబెత్ అమ్మ కష్టంలో ఆదుకున్న దేవుడు, ఎలిజబెత్ అమ్మను దీవించిన దేవుడు ఈ శుభదినాన నిన్ను నన్ను కూడా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. అది ఎలాంటిదైనా సరే, సంతానమే కాదు ప్రియులారా, ఏ విషయమైనా సరే దేవుడు అవమానమును తీర్చివేసి గొప్ప ఘనతను నీకు ఇవ్వబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతూ ఉన్నాడు. అందుకే అవమానాన్ని కొట్టివేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా భక్తుల జీవితాల్లో కూడా ఎన్నో అవమానాలు వచ్చాయి ప్రియులారా. అవమానాలన్నిటిని కూడా వారు భరించారు. ఎందుకంటే
నా దేవుడు నా పక్షముగా ఉండి నాకు ఆశీర్వాదం ఇచ్చి, నాకు ఘనతనిచ్చి, నన్ను లేవనెత్తి ఈ అవమానాలన్నిటికీ గొప్ప ఘనతను, ఖ్యాతిని, గొప్ప పేరును, ప్రఖ్యాతిని నా దేవుడు ఇవ్వబోతున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో భక్తులు వాటిని భరించారు ప్రియులారా. అందుకే ఈ శుభదినాన కూడా దేవుడు మనతో ఈ మాటే సెలవిస్తూ ఉన్నాడు. ఎలిజబెత్ అమ్మ అవమానమును తీర్చిన దేవుడు, భక్తుడు దావీదు అవమానము, యోసేపు అవమానము, దానియేలు, షడ్రకు, మిషకు, అబెద్నెగోలు వారి అవమానాలన్నీ తీర్చిన దేవుడు శుభదినాన మన అవమానాలు తీర్చి ధైర్యముగా తల ఎత్తుకునే కృపను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో నీ ప్రయాణంలో ఎలాంటి అవమానం పొందుతూ ఉన్నావో, డ్యూటీలో ఎలాంటి అవమానం పొందుతూ ఉన్నావో, ఆఫీసులో ఎలాంటి అవమానం పొందుతున్నావో, భర్తతో అవమానం, భార్యతో అవమానం, అత్తమామలతో అవమానం పొందుతూ ఉన్నావో, అలాగే తీరని ప్రతి సమస్యకు పరిష్కారం దొరకట్లేదని టెన్షన్ పడిపోతున్నావు. వాటన్నిటికీ కూడా దేవుడు గొప్ప పరిష్కారాన్ని దేవుడు చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో అన్ని విషయంలో దేవుడు అవమానమును తీసివేసి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములను పొందుకోబోతున్నావు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలనాడు ఎలిజబెత్ అమ్మ అవమానమును తీర్చిన దేవుడు, భక్తుడైన దానియేలు, షడ్రకు, మిషకు, అబెద్నెగోలు వారు, అలాగే యోసేపు, దావీదు భక్తులందరూ అవమానాలను తీర్చి గొప్ప ఘనతను వారికి అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మా జీవితాల్లో ఉన్న ప్రతి అవమానమును తీర్చివేటకు తండ్రి మీరు సిద్ధముగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. గొప్ప పేరును, ప్రఖ్యాతిని నాయన మీ కృపలో అనుగ్రహించబోతున్నందుకై స్తుతిస్తూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతూ మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ దీవెన దయచేస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అలాగే విద్య కోసం, బుద్ధి కోసం, ఉద్యోగాల కోసం, ప్రమోషన్ కోసం, వివాహం కోసం ప్రార్థించమని కోరిన బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన ప్రసాదించమని, వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో తండ్రి అన్ని విషయాల్లో మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ మహిమ పొందమని, ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధికి ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.